భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండలో జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ నరిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి దైదర్ రవీందర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగుల గోసపై ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం వైఫల్యంపై నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పించడానికి నిరుద్యోగ నిరసన ర్యాలీ జరుగుతుందని మీడియా సమావేశంలో తెలిపారు. పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో కేతిపల్లి సింగిల్ విండో చైర్మన్ బొల్లా వెంకటరెడ్డి, ఏపీపీ పెరుమాళ్లు శేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు కంపాసాటి శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ గాజుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మండలాల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు మరియు పార్టీ శ్రేణులు తరలి రావాలని చెప్పేసి నగరకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా కేసీఆర్ గారు 9 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు మొత్తం కూడా రోడ్డు పాలు చేసినటువంటి చరిత్ర, నిధులు నియామకాలు అన్నటువంటి ఆలోచనతో ఏర్పడ్డ తెలంగాణని ఈరోజు నియామకాలు లేనటువంటి పరిస్థితితోటి ఈరోజు యువత మొత్తం కూడా తన యొక్క నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజంలో నెలకొన్న దాంట్లో భాగంగా యువతకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే భవిష్యత్ అన్నటువంటి ఆలోచనని ఈరోజు రేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వచ్చి నిరుద్యోగులకు భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి చేపట్టి ఇటువంటి నిరుద్యోగులకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవకాశం పార్టీ శ్రేణుల ద్వారా జరగాలని చెప్పేసి ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలలో 3,116 నిరుద్యోగ భృతి గాని, ఇంటికో ఉద్యోగం గాని, మరియు స్వయం ఉపాధికి సంబంధించిన పథకాల విషయంలో యువతను మొత్తం కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి అవకాశాలు లేకుండా చేయడంలో ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ గాని, మైనార్టీ కార్పొరేషన్ గాని, బీసీ కార్పొరేషన్ గాని వివిధ కార్పొరేషన్ మొత్తం కూడా ఈ రోజు బడ్జెట్ ని నిర్వీర్యం చేసి సరైనటువంటి అవకాశాలైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజం నెలకొన్న భాగంగా వారిని ఈ నుంచి కాంగ్రెస్ తోటి వస్తేనే ఇవన్నీ కూడా మళ్లీ ఉంటాయి, ఈ యొక్క భవిష్యత్తు ఉంటుంది కాబట్టి యువత ఇవన్నీ గ్రహించి రేపు కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క నిరుద్యోగ యువత అంతా కూడా వచ్చి మద్దతు తెలియజేయాలని చెప్పేసి నకరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు నల్గొండ పట్టణంలో జరగబోయే నిరసన ర్యాలీకి ప్రజలందరూ మద్దతు పలకాలని, రేపు భారీ ఎత్తున నిరుద్యోగులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే నిరుద్యోగులంతా ఏకమై నిరుద్యోగ భృతి ఇయ్యని కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అందరూ సపోర్ట్ చేసి నిరుద్యోగులంతా నల్గొండకు కదిలి రావాలని, మరియు అలాగే తెలంగాణ కోసం ఎలాగనైతే నిరుద్యోగులంతా ఉద్యమం చేసిర్రో ఇప్పుడు మలిదశ ఉద్యమం నియామకాల కోసం అప్పుడు ఏ రోజైతే ప్రజాప్రతినిధుల్ని ఇండ్ల నుంచి బయటికి రానియకుండా ఏ విలేజ్కి పోయినా ప్రతి కార్యక్రమంలో అడ్డుకుంటూ ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో, మరియు ఇప్పుడు అదే విధంగా నిరుద్యోగులంతా ప్రతి విలేజ్ లో ఏకమై ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా, ఏ ఎమ్మెల్యేలు వచ్చినా, ఏ మంత్రులు వచ్చినా వారిని ప్రతి ఒక్కరిని అడ్డుకొని మా నియామకాలు నిరుద్యోగ భృతి ఇచ్చేంత వరకు సభలు నిర్వహించకుండా వాళ్ళని ప్రతి ఒక్కరిని అడ్డుకుంటేనే మీకు మళ్లీ న్యాయం జరుగుతుంది. దానికోసం కాంగ్రెస్ పోరాడుతుంది కాబట్టి రేపు అందరూ అధిక సంఖ్యలో నల్గొండకు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రేపు నల్గొండ పట్టణంలో జరగబోయే నిరసన ర్యాలీకి ప్రజలందరూ మద్దతు పలకాలని, రేపు భారీ ఎత్తున నిరుద్యోగులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ, అలాగే నిరుద్యోగులంతా ఏకమై నిరుద్యోగ భృతి ఇయ్యని కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అందరూ సపోర్ట్ చేసి నిరుద్యోగులంతా నల్గొండకు కదిలి రావాలని, మరియు అలాగే తెలంగాణ కోసం ఎలాగనైతే నిరుద్యోగులంతా ఉద్యమం చేసిర్రో ఇప్పుడు మలిదశ ఉద్యమం నియామకాల కోసం అప్పుడు ఏ రోజైతే ప్రజాప్రతినిధుల్ని ఇండ్ల నుంచి బయటికి రానియకుండా ఏ విలేజ్కి పోయినా ప్రతి కార్యక్రమంలో అడ్డుకుంటూ ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో, మరియు ఇప్పుడు అదే విధంగా నిరుద్యోగులంతా ప్రతి విలేజ్ లో ఏకమై ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా, ఏ ఎమ్మెల్యేలు వచ్చినా, ఏ మంత్రులు వచ్చినా వారిని ప్రతి ఒక్కరిని అడ్డుకొని మా నియామకాలు నిరుద్యోగ భృతి ఇచ్చేంత వరకు సభలు నిర్వహించకుండా వాళ్ళని ప్రతి ఒక్కరిని అడ్డుకుంటేనే మీకు మళ్లీ న్యాయం జరుగుతుంది. దానికోసం కాంగ్రెస్ పోరాడుతుంది కాబట్టి రేపు అందరూ అధిక సంఖ్యలో నల్గొండకు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.